హాయ్ రామన్ రెడ్డి గారు, మా స్టూడియోకి వచ్చినందుకు గాను చాలా సంతోషం. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. మరి ఈరోజు మన సక్సెస్ మీట్ కార్యక్రమంలో మీ మిత్రుల గురించి మాట్లాడడానికి వచ్చినటువంటి మీకు స్వాగతం. థ్యాంక్ యూ. మరి మీరు సక్సెస్ మీట్ గురించి మీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడడానికి వాళ్ళ స్టూడియోకి వచ్చారు కదా. మరి ఈ సక్సెస్ మీట్ గురించి మాట్లాడే ముందు మీ సక్సెస్ గురించి మాకు 2 వాక్యాలు చెప్తారు. యాక్చువల్గా నా సక్సెస్ గురించి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు వచ్చాము. నేను MBA అయిన తర్వాత చిన్న కంపెనీలో చేశాను. దెన్ ఇవాళ ఒక బ్రాంచ్ మేనేజర్గా ఎంటైర్ హ్యాపీ హిట్ అయ్యాను. సో నౌ ఇట్స్ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై దిస్. దెన్ సెకండ్ మా ఫ్రెండ్స్ గురించి తీసుకుంటే ఎవ్రీబడి ఈజ్ సక్సెస్ఫుల్, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీబడి ఈజ్ సక్సెస్ఫుల్. సార్ మా మిత్రుడు చంద్రశేఖర్ SBI PO చేసి సక్సెస్ పర్సన్గా ఉన్నాడు. అబ్బాయి ఈ సక్సెస్ కావాలి అంటే ఏదో గంటలు చదివేయాల్సింది అన్నటువంటి కాన్సెప్ట్ కాదు. కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఫర్ డేలో 1 అవర్ చదివాడంటే హీ విల్ బికమ్ ఏ సక్సెస్ గాయ్. అవును రా, నువ్వు చెప్పినట్టు సక్సెస్ కావాలంటే గంటలు చదవాల్సిన అవసరం లేదు. ఎంతసేపు ఏం చదివామన్నది. అయితే మన స్టూడియోలో మనం చందు గారిని కూడా పిలిపించాము. ఇప్పుడు మనం చందు గారితో తన స్వభావాలు, తన యొక్క సక్సెస్ గురించి మనం తెలుసుకుందాం. సో రండి, లెట్స్ విల్ సిట్. హలో చందు. మరి మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ఎస్ చంద్ర గారు, మరి మీ సక్సెస్ గురించి మా మిత్రుడు రామ్తో కొద్దిపాటిగా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే మరి మీరు SBIలో సక్సెస్ పొందడానికి గల మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ గురించి మా స్టూడియో వాళ్ళకు, మా స్టూడియో ప్రజలకు కొద్దిగా వివరిస్తారా? నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలియదండి ఏం లేదండి. నా కిట్ల గురించి కానీ ఇలా వచ్చినప్పుడు తీసుకుంటే ఒకటండి, ఇందాక మీరు రామ్ గారు అన్నట్టు ఎన్ని గంటలు చదివామని కాదు, బుక్ మన ముందు ఎంతసేపు ఉన్నది కాదు, ఎగ్జామ్లో బుల్లెట్ దిగిందా లేదా. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆన్సర్ చేస్తాడు, ఎగ్జామ్లో ఎవరు రాస్తాడో వాడు సక్సెస్ అవుతాడు. వెళ్ళానా అలా రాసానా ఎగ్జామ్, ఇట్లా జాబ్ వచ్చినా లేదు. నా హిస్టరీలో కూడా ఎన్నో 100 ఎగ్జామ్లు రాశాను, ఎన్నో టార్చర్ అనుభవించాను. ఒకసారి ప్లాన్ లేకుండా వెనక్కి వచ్చాను. అబ్బాయి యాక్చువల్గా నేను చెప్పాలంటే అండి, ఒక పర్సన్ సక్సెస్ కావాలనుకుంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో ఏసీలు ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి. అలా ఏం కాకుండా ఈ అబ్బాయి ఒక సక్సెస్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఈ అబ్బాయి SBI రాసినప్పుడు ఒకవేళ ఈజ్ వెరీ టాలెంటెడ్గా, ఐ నో దట్. బట్ ఫ్యాన్ తిరగలేదనే జాబ్ మాట మానేశాడండి అబ్బాయి. ఫస్ట్ సక్సెస్ రాకుండా ఉండటానికి, ఫెయిల్యూర్ అవ్వడానికి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్యాన్ తిరగలేదని ఎవరైనా జాబ్ మానేస్తారా? ఎవరైతే మానేయరు, ఎవరు మానేయలేరు. సో అంటే ఆయన అంత సుకుమారంగా పెరిగారు అని మీరు చెప్పబోతున్నారు. అయితే మరి ఈనాటి జనరేషన్లో ఈనాటి పిల్లలని మనం చూస్తున్నాం, పిజ్జాలు బర్గర్లు తిని బుద్దుగా తయారవుతూ స్కూళ్ళకు షూలు, స్వెటర్లు, స్కూల్ వాళ్ళు కూడా చాలా రకాలుగా స్కూల్ డ్రెస్ అండి. వాళ్ళ స్కూల్ డ్రెస్కి వెళ్తే స్వెటరు పైన మళ్ళీ వాళ్ళకు ఒక స్కార్ఫ్ లాంటిది, తర్వాత వాళ్ళకు బ్యాడ్జెస్, తర్వాత బెల్ట్లు, అలాంటి కోణంలో నుంచి బయటకు తను ఎలా వచ్చాడు? ఒకటేనండి కాన్సెప్ట్, ఒకటే. సక్సెస్ కావాలన్నది బుక్లో కాదు, మైండ్లో ఫిక్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్ కమిట్మెంట్ అన్నది ఉన్నప్పుడు ఏవి పర్సనల్గా కానీ లేదా బయట ప్రాబ్లం కానీ ఏవి వచ్చినప్పుడు కూడా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కమిట్మెంట్ లాగా ఉండాలి. ఏదో మా నాన్నగారికి బాగలేదు, మా అమ్మగారికి బాగలేదు, యుద్ధం చేస్తున్నప్పుడు మా వాళ్ళు చనిపోయారంటే యుద్ధం చేసే వీడు ఇంట్లో అమ్మగారు గారు నాన్నగారు గారు చనిపోయారన్న వార్త వస్తే ఆ ఫీల్డ్లో ఉన్నవాడు కమిట్మెంట్ కాదండి. యుద్ధం చేసేవాడు యుద్ధం చెయ్యాలి, మన కాన్సెప్ట్ అది, అంతే. వాడు రణరంగంలో ఉన్నప్పుడు వాడు చావైనా గెలుపైనా ఇంకా అదే కాన్సెప్ట్ మీద దిగా. మా నాన్నగారికి బాగలేదు కదా, అరే ఎదుటి వాడిని ఎలా చంపాలంటే వాడు సక్సెస్ రాదు, కమిట్మెంట్ రాదు, అలాంటి వాళ్ళు లైఫ్లో రాదు సక్సెస్. సో మీరేం చెప్తున్నారంటే ప్రయత్నించాలి. ప్రయత్నం కాదండి, ప్రయత్నం కాదు నేను అనట్లేదు, ప్రయత్నించాలి. కమిట్మెంట్ నేను అంటున్నది, కమిట్మెంట్ వేరే, ప్రయత్నం వేరే. నేను ఎక్కుతాను అనటం, బస్ ఎక్కుతాను అనేది అదేదో చేస్తాను అనటం, యుద్ధం చేస్తాను అంటాం కదా, అలా కాదు, చేసి చూపించమంటే కమిట్మెంట్. సో మీరు ఒక చిన్న సందేహం మా ప్రేక్షకుల నుంచి, ప్రయత్నానికి కమిట్మెంట్కి ఏదైతే గ్యాప్ ఉందో దాని గురించి. ఐ విల్ టెల్ యూ. వెరీ సింపుల్ అండి, వెరీ ఎగ్జాంపుల్. నేను
జాబ్ తెచ్చుకుంటాను అనేటువంటిది ప్రయత్నం. ఎగ్జామ్ రాయటం ప్రయత్నం. దాన్ని ఎలా రాసామా చేసా 2.5 గంటల సేపు పేపర్లో రాసామన్నది జస్ట్ కమిట్మెంట్. అలా కాదండి, 2.5 గంటలో ఎంత డెడికేట్ చేసామో, మనం వచ్చినటువంటి వాడు అడిగిన ప్రశ్నకి మనం ఎంత రీచ్ అవుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 200 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి నువ్వు కరెక్ట్గా ఫిల్ ఆన్సర్ ఎంత చేసావు? ఏదో 120, 180, 190, 200, 200. దట్ ఈస్ కాల్డ్ ద కమిట్మెంట్. ట్రై అంటే ఏదో ఒకటి పెట్టు, ఏబిసిడీలు ఇచ్చాడు కదా అని ఏదో రుద్దేయడం కాదండి. దిస్ ఈజ్ కాల్డ్ ద ట్రై. సో కానీ మనకు చాలామంది రచయితలు కవులు ఏం చెప్తున్నారంటే ప్రయత్నించాలి, ప్రయత్నిస్తేనే ఏదో ఒకటి దొరుకుతుంది అంటారు. మరి ఆనాటి ఆ రకంగా చూసుకుంటే మన ప్రముఖ రచయిత ఎంఎస్ నారాయణ గారు అన్నారు, ప్రయత్నిస్తూ ఓడిపోతే గెలిచినట్టే, ప్రయత్నిస్తూ అది ఒక్కటండి. నాకు అదే ఇందాక లైవ్లో సక్సెస్ పర్సన్ ఉన్నాను, ఆయన అడగండి. చంద్రశేఖర్ గారు, మీరు ఇవాళ ఇంత సక్సెస్ వచ్చి అంటే మీరు చిన్నగా ఉన్న మామూలుగా ఉండే కమిట్మెంట్ లేకుండా, ఒక కమిట్మెంట్ అనేది అబ్బాయి ప్రయత్నించినప్పుడు అబ్బాయికి జాబ్ రాలేదండి. అడగండి, ప్రయత్నించినప్పుడు జాబ్ రాలేదు. 3 years గా ప్రయత్నిస్తున్నాడు. దెన్ ఆఫ్టర్ దట్ హి ఇస్ రియలైజ్డ్. 3 years తర్వాత నాలో కమిట్మెంట్ వచ్చింది. ప్రయత్నం మనకు సరిపోదు, జాబ్ రావడానికి ప్రయత్నం సరిపోదు. జాబ్ తెచ్చుకోవాలంటే కమిట్మెంట్ ఉండాలని ఆ కమిట్మెంట్ అనేది అబ్బాయిలో వచ్చింది. అబ్బాయి మాటల్లోనే చెప్పండి చంద్రశేఖర్ గారు, మీరు కమిట్మెంట్ అనేది ఎలా ఉంది? 3 years కింద స్టార్ట్ అయింది, రాలేదే జాబ్. నా సక్సెస్ మీ బయోగ్రఫీ చూసుకుంటే మీరు ఎంసీఏ చేశారు, జేఎన్టీయూ నుంచి ఎంసీఏ పట్టా పొందారు. అయితే మీరు బ్యాంక్ జాబ్ చేయడానికి గల కారణం ఏంటి? సో దీని వెనకాల ఏదైనా కథ ఏదైనా ఉంది? వెనకాల కథ ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు గవర్నమెంట్ సెక్టర్ సైడ్ రావడానికి మెయిన్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలా గవర్నమెంట్ జాబ్స్లోను బ్యాంక్ జాబ్స్లో సెట్ అయ్యారు. సో దట్ మేక్స్ మీ సో ఇన్ఫ్లుయెన్స్. సో మీ ఫ్రెండ్స్ యొక్క ఇది ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందంటారు. మీరు జాబ్ రావడానికి వాళ్ళ సహకారం ఉంది, సహకరించారు కాబట్టి మీరు చాలా సహకరించారు. సార్ అయితే రామ్ గారు, మనం ఈ రోజు మనం సక్సెస్ మీట్ లో మనం చంద్ర గురించి మాట్లాడుకున్నాం. అలాగే మరి ఇంకొక మా మిత్రుడు నేను చెప్తానండి, ఇవాళ ఒక చంద్రతో అయితే ఇంకొక అబ్బాయి, మా అబ్బాయి ఫ్రెండ్ ఒక రవి అని ఒక పర్సన్ ఉన్నాడు. ఆ అబ్బాయిని కూడా మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా ఏర్పడి చాలా కష్టపడితే తప్ప మీరు ఈరోజు ఈ పొజిషన్ చేరుకోలేదు అనేటువంటి ఒక చిన్న సమాచారం మాకు అందింది. అయితే ఆ సర్కిల్లో సంబంధించి మనం చంద్ర గురించి మాట్లాడుకున్నాం. వారు కూడా మన స్టూడియోకి వచ్చి చాలా రకాలుగా తన అనుభవాలు పంచుకున్నారు. మీరు రవి గారి గురించి మాట్లాడింది, మీరు ఇంతకుముందు మాతో కొద్దిగా షేర్ చేసుకున్నారు అనుకుంటున్నా. మరి ఇంకేమైనా విషయాలు మీ గురించి మా కోసం? నా గురించి ఇంకొకటి చెప్పాల్సినటువంటి విషయం అంటే, నేను యాక్చువల్గా కంప్లీటెడ్ అయినది ఎంబీఏనండి. నేను మార్కెటింగ్లో 5 years జాబ్ చేశాను. 2 yearsగా సేల్స్లో ఉండే ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గానే ఉన్నాను. నా శాలరీ కూడా వెరీ లెస్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ మై శాలరీ ఆల్సో. బట్ అవాళ అనిపించింది, సేల్స్లో ఒక లెజెండరీగా మనం ఉండాలి, సేల్స్లో ఒక కింగ్ లాగా ఉండాలి. నా ఒక కమిట్మెంట్తోనే నేను ఇవాళ పనిచేశాను. దెన్ ఐ విల్ బికమ్ ఏ బ్రాంచ్ మేనేజర్ నౌ. సో మరి ఇంకొక విషయం మీ గురించి తెలిసింది ఏంటంటే, మీరు మల్టీ టాలెంటెడ్ అని తెలిసింది. సో మీరు జెమినీ ఛానల్లో కూడా ఏదో ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మీరు కేవలం చదువుకే ఇంపార్టెన్స్ ఇస్తారా? చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ఒక విద్యార్థి వృద్ధి చెందాలి అనే కాన్సెప్ట్ ఉంది. నా కాన్సెప్ట్లో చదువు అన్నటువంటిది మెయిన్ ట్రాక్, రిమైనింగ్ అనేవి కూడా ఉండాలి, అడిషనల్గా ఉండాలి. మైండ్ డైవర్ట్ అవ్వకుండా అబ్బాయి చదువుకునే అబ్బాయి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, అన్ని ఫీల్డ్లో కూడా ఏదర్ కంప్యూటర్ కానీ, స్పోర్ట్స్, లేకపోతే కల్చర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా స్కిల్డ్గా ఉన్నట్టయితే వాని బ్రెయిన్ కోసం. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, రవిని మనం కలుసుకుందాం. మా మిత్రుడు రవి ఇంకొక ముత్తూట్ ఫైనాన్స్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. హలో, హాయ్ రవి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మరి ఈరోజు మన సక్సెస్ మీట్. హలో రవి, వెయ్యో చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు మన సక్సెస్ మీట్కి వచ్చినందుకు చాలా ఆనందం. మన సక్సెస్ మీట్లో మీ యొక్క అనుభవాల్ని మాతో షేర్ చేసుకోవడానికి మిమ్మల్ని పిలిచాం. మరి మీ అనుభవాలు ఏంటి? రాము గారు, మీరు కూడా మనం సక్సెస్ మీట్ అనే బదులు మనము ఒక విషయం గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ ఏదైనా మాట్లాడుకునే ముందు ఒక వ్యక్తి ఎందుకోసం ఏ విషయం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, అతను ఉన్నది ఎందుకు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, all those things when we are taking, a single person is not a fully dedicated mind.
ఎండ్లోకి రండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఫుల్లీ డెడికేట్ చేస్తాడు అంటే అతనికి తన బాధ్యతలు అనేవి తెలిసినప్పుడు మాత్రమే. ఊరికే పోయి ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చెప్పుకున్నారే మన చందు అన్నారే, ఆయన డైరెక్ట్ పోయి మీరే చెప్పారు, డైరెక్ట్ ఏం లేదు, ఆయన ఈ విధంగా తిరిగాడు ఆ విధంగా తిరిగాడు లాస్ట్ సక్సెస్ అయ్యాడు అంటే ఎందుకు వరకు సక్సెస్ అయ్యాడు అంటే అప్పుడు ఆయన తిరిగినప్పుడు అనేది ఆయన మైండ్లో గోల్ లేదు. ఎప్పుడైతే గోల్ ఆయన కావాలి అని అనుకున్నాడో ఆ టైంలో ఆయన సాధించగలిగాడు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ వచ్చి ప్రైవేట్ ఓకే, డిగ్రీ కూడా ప్రైవేట్ ఓకే. వెన్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ టు శ్రీదత్త MBA. ఆఫ్టర్ MBA is completed, what you will do? Nothing. సో మరి మీ జీవితంలో మీకు పర్టికులర్గా గోల్ లేదంటారు. సో ఏదో MBA చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఎప్పటివరకు లేదు అంటే మనకు MBA అయిపోయే వరకు మనకు లేదు 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 చదవాలి కాబట్టి చదువుతున్నాం. కానీ ఎప్పుడు తెలిసింది అంటే ఇంటి బాధ్యతలు కానీ ఒక లైఫ్ ఏంది అనే క్వశ్చన్ మార్క్ ఏర్పడినప్పుడు మాత్రమే అతనికి తన బాధ్యతను గుర్తుకొస్తాయి. నేను ఫస్ట్ జాబ్ చేసినప్పుడు మన సక్సెస్ పర్సన్ రాము ఉన్నారే, తెలుసు కదా. ఒక వ్యక్తి జీవితం గురించి మాట్లాడడానికి మనకు తప్పు లేదు. ఒక సెలబ్రిటీగా ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. లేదు, నేనేమంటున్నానంటే ఆయన ఎలా గోల్ అచీవ్ అయ్యాడు అనే దాని కొరకు నేను చెప్తున్నాను తప్పించి ఆయన వ్యక్తిగతం కాదు. కరెక్టే. ఈ రోజుల్లో సెలబ్రిటీ ఈవెన్ నేను ఆయన గురించి చెప్పట్లేదు, హ్యాండ్బాల్ గురించి థ్యాంక్స్ అండి. మరి వీఆర్ గివింగ్ యూ వెరీ స్పెషల్ గ్రీటింగ్స్ ఫ్రమ్ అవర్ స్టూడియో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రామ్ గారు, మరి ఈ సక్సెస్ మీట్లో మీ యొక్క ఇద్దరు మిత్రులతో మాకు విజిటింగ్ చేయించడం, మా స్టూడియోకి వాళ్ళని రప్పించడం, మీ ప్రోగ్రాంతో మీ సహకారంతో గొప్ప మనుషుల్ని మరి మా స్టూడియోలో ప్రేక్షకులందరికీ చూపించడం జరిగింది. కాబట్టి మరి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వెరీ మచ్